లోక కళ్యాణార్థం రాష్ట్ర వ్యాప్తంగా నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సత్యసాయి సేవా సంస్థలో రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కోటారు సాయి శ్రీ హరిప్రసాద్ శర్మ చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 108 ప్రదేశాలలో నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 81వ కార్యక్రమాన్ని రామచంద్రాపురం గ్రామంలో నిర్వహించామని చెప్పారు. భక్తులలో పాపభీతి, దైవభీతి, సంఘనీతి కలుగు చేయాలని దైవనామస్మరణతో నిరంతరం ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనే ధ్యేయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు జరిగితేనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు భావితరాలకు ఆధ్యాత్మిక సంపదను అందించే వాళ్ళమవుతామని, దీని బాధ్యత తల్లిదండ్రులు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం, సుప్రభాతం, బాబా చిత్రపటంతో మహానగర సంకీర్తన, ప్రశాంతి పథకావిష్కరణ, గోపూజ, కల్పతరువు పేరిట మొక్కలు నాటారు. లింగమూర్తికి పూర్వాక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే నమామి సాయి శతరుద్రియం. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున 81వ వేద పుష్పాన్ని మనం టి రామచంద్రాపురం గ్రామంలోని ఈ యొక్క ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భగవంతుడు అవతరించినటువంటి సమయంలో మనమందరం కూడా మానవ జన్మ ఎత్తి భగవంతుడికి సమకాలీకులుగా ఉండడమే కాకుండా వారు స్థాపించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహింపజేసినటువంటి శక్తిని ప్రసాదించినటువంటి స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా అందించేటువంటి వేద పుష్ప సమాహారమే ఈ యొక్క నమామి సాయి శతరుద్రియం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల్లో మరి వేదాన్ని సుస్వరయుక్తంగా నేర్చుకుని వేదాన్ని నిత్యము కూడా అభ్యసించి అధ్యయనం చేసుకుంటూ ఉండేటువంటి వేద అధ్యయన విభాగ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి 11 పర్యాయాలు రుద్రపారాయణం చేయటమే కాకుండా సుస్వరయుక్తంగా ప్రతి మంత్రము ప్రతి అక్షరము కూడా సుస్వరయుక్తంగా ఉండేటట్టుగా అందరికీ ఆ యొక్క మంత్రభాగాన్ని వినేటువంటి శక్తిని మరి వారందరికీ కూడా భగవంతుడు అందింపజేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా వారు సుస్వరయుక్తమైనటువంటి వేద మంత్రాలతో మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే శోభాయాత్ర జరుగుతూ వచ్చింది. శోభాయమానంగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని, అదేవిధంగా పల్లకిని వేద మంత్రోచ్చారణతో, దానికంటే ముందుగా మరి మంగళ వాయిద్యాలతో, బాల వికాస్ చిన్నారుల యొక్క కోలాటాది నృత్య ప్రదర్శనలతో మరి ఈ యొక్క కార్యక్రమం శుభారంభమై మరి తిరిగి స్వామికి పూర్ణ కుంభంతో స్వాగతాంజలి ఘటింపజేసుకుంటూ వచ్చాం. వెనువెంటనే శ్రీ సత్యసాయి ప్రశాంతి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సమస్త లోక కళ్యాణార్థం, విశ్వశాంతి ప్రీత్యర్థం మేము నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారందరికీ, మీడియా సభ్యులకి అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని మరింతగా పెంపొందింపజేసుకుంటూ వస్తూ ఉండాలని